మహిళా నాయకులతో కిక్కిరిసిన టీడీపీ కార్యాలయం. కప్పిన రేవతి. టీడీపీ నేత నారా లోకేష్ ప్రజా సమస్యల పరిష్కారం కోసం యువగలం పేరుతో పాదయాత్ర నిర్వహించడం జరిగిందన్నారు. యువగలం పాదయాత్ర ప్రారంభించి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నేడు పెద్ద ఎత్తున మహిళా కార్యకర్తలతో సంబరాలు నిర్వహించామన్నారు. ఆయన పాదయాత్ర నెల్లూరు జిల్లాకి విచ్చేసిన సందర్భంగా ప్రజలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారన్నారు. వైసీపీ రాక్షస పాలనపై పోరాడిన టీడీపీ నాయకులు, కార్యకర్తలపై కేసులు పెట్టిన ఎంతో మందిని ఇబ్బందులకి గురిచేశారన్నారు. వారందరికీ నారా లోకేష్ అండగా నిలిచారన్నారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పిలుపు మేరకి మహిళలందరూ కలిసి సంబరాలు చేసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన 7 నెలల్లోనే 6 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారన్నారు. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రానికి ఎలాంటి పెట్టుబడులు తేకపోగా రాష్ట్ర ప్రజల్ని తీవ్ర ఇబ్బందులకి గురిచేశారని మండిపడ్డారు. పై కార్యక్రమంలో అధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీ మహిళలు పాల్గొన్నారు. రాక్షస పాలన వంటి వైసీపీ ప్రభుత్వం పోయి రామరాజ్యం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చేదానికి కారణం 2 సంవత్సరాల క్రితం యువగళం పాదయాత్రతో లోకేష్ బాబు మొదటి అడుగు వేశారు. రావణాసురుని చంపిన దానిలో రాముడు బలం గొప్పదా, ఆంజనేయ స్వామి సహాయం గొప్పదా అనంటే నేను ఆంజనేయ స్వామి సహాయం గొప్పదే అంటాను. అలాగే ఈ రాక్షస పాలన పోయి రామరాజ్యం వచ్చేదానికి ఆ రోజు లోకేష్ బాబు ఆంజనేయ స్వామి లాగా మొదటి మెట్టు వేసిన వ్యక్తిగా నేను అనుకుంటున్నాను. అందరూ కూడా అంటున్నారు. ఆ రోజు కాలు బయట పెట్టే రోజుల్లో యువగలం పాదయాత్రతో ఎండనక వాననక అడవుల్లో గుడారాల్లో ఎక్కడ తిండి లేక అదే విధంగా పాదయాత్రతో ప్రజల్లో చైతన్యం తెస్తూ ప్రజలకు హామీలు ఇస్తూ పాదయాత్ర ప్రారంభించాడు. ఆ రోజు ఆయన ప్రారంభించిన పాదయాత్రకి జగన్మోహన్ రెడ్డి బంగాళా బీటల పారి భయంతో చంద్రబాబు నాయుడు దొంగ కేసులో ఇరికించడం జరిగింది. ఒక తండ్రికి కొడుకుగా, ఒక ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక నాయకుడిగా ఆయన చేసిన సేవ అనితరం సాధ్యమైనది. ఈ రోజు మొన్న కూడా చూసాము. ఆయన పుట్టినరోజు సందర్భంగా దావాస్లో ఉండి ఆంధ్రప్రదేశ్ కంపెనీలు తెచ్చే దానిలో ఆయన ప్రధాన పాత్ర వహించాడు. ఆయన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు మర్చిపోలేని విధంగా ఆయన మొదటి అడుగు వేశాడు. తెలుగుదేశం పార్టీ వారసత్వ నాయకుడిగా కాకుండా ఒక యువతరం నాయకుడిగా ఆయన స్వతంత్రంగా పాదయాత్ర, యువగళం పాదయాత్రతోటి ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చేదానికి కారణమైన లోకేష్ బాబుకి ఈ రోజు హ్యాట్స్ ఆఫ్ చెప్తూ పొంగూరు నారాయణ గారు ఒకే ఒక్క పిలుపుకి మహిళలు 100ల కొద్దీ వచ్చి ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కేక్ కట్ చేయడం జరిగింది. రాబోయే తరంలో కట్స్ ఉండే నాయకుడు, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ప్రజల్లో ఒక్క ట్వీట్కు స్పందించే నాయకుడు లోకేష్ బాబు అని తెలియపరుస్తూ లోకేష్ బాబుకి హ్యాట్స్